హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే మా మేనకోడలికి పుట్టు వెంట్రుకలు మరియు చెవులు కుట్టించుట కార్యక్రమాలు ఉంటాయన్నమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మా ఊర్లో అంటే మా విలేజ్ తెలుసు కదా మీకు, మా అమ్మ వాళ్ళ ఊరు కనగర్తి. అక్కడ పోచమ్మ దగ్గర ముందుగా 5 కత్తెరలు తీస్తామన్నమాట. దానికోసం పోచమ్మకు నైవేద్యం తీసుకొచ్చాము. ఇంకా పోచమ్మని కడిగి బొట్లు పెట్టేసి ఆ తర్వాత నైవేద్యం పెట్టడం కార్యక్రమం ఉంటుంది. తర్వాత పోచమ్మకు కూడా బియ్యం పోస్తామన్నమాట. సో అవన్నీ ఉంటాయి, ఇప్పుడు చూసేయండి ఇక్కడ. ఆ తర్వాత పుట్టు వెంట్రుకల కార్యక్రమం ఇక్కడ అండ్ వేములవాడలో ఉంటుంది. ఆ తర్వాత చెవులు కుట్టించుట కార్యక్రమాలు ఉంటాయన్నమాట. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లేలిస్టులన్నీ ఒకసారి చెక్ చేసి ర్యాండమ్గా మీకు నచ్చిన వీడియోస్ చూసి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. सुमनसवन्दित सुन्दरी माधवी चन्द्रसहोदरी हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पङ्कजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी सदा पालय ऐ कलिकल्मष नाशरि कामिनी वैदिकरूपिणी वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणी मन्त्रनिवासिनी मन्त्रनुते मङ्गलदायिनी अम्बुजवासिनी देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धान्यलक्ष्मी सदा पालय जय वरवर्षिणी वैष्णवी भार्गवी मन्त्रस्वरूपिणी मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनी शास्त्रनुते भवभयहारिणी पापविमोचनी साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धैर्यलक्ष्मी सदा पालय जय जय दुर्गति नाशनि कामिनी सर्वफलप्रद शास्त्रमये रथगजतुरगपदाति समावृत परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारण पादयुते जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मी रूपेण पालय ऐ खगवाहनी मोहिनी चक्रिणी रागविवर्धिनी ज्ञानमये गुणगणवारिध लोकहितैषिणी सर्व
పుట్టు వెంట్రుకల కార్యక్రమం మొదలైంది. చూస్తున్నారు కదా, బంగారు ఉంగరం పెట్టి ఆ ఉంగరంలోంచి కొన్ని వెంట్రుకలు తీసి వాటిని మాత్రమే ఈ వెండి కత్తెరతో కట్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, 5 సార్లు ఇలా కట్ చేసుకొని తెల్ల బట్టలో వాటిని పెట్టాలి. పోక, ఖర్జూర పండు అండ్ 5 సార్లు కత్తిరించిన ఈ వెంట్రుకలు తీసి పెట్టి అక్కడ పోచమ్మ దగ్గర పెట్టేయాలన్నమాట. సేమ్ ఇలాగే మన వేములవాడలో కూడా చేసి దేవుడి హుండీలో వేస్తారన్నమాట. సకల సరాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే. ఇప్పుడు ఇంకా వేములవాడ టెంపుల్కి వచ్చి అక్కడ పుట్టు వెంట్రుకల కార్యక్రమం చేసామన్నమాట. పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత దేవుడి దర్శనం కూడా చేసుకొని కోడను కూడా కట్టించాము. ఆల్రెడీ ఇంతకుముందు వ్లాగ్ ఉంది వేములవాడది, అది ఐకార్డ్లో పైన అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అంటే ఇప్పుడు కాకుండా లాస్ట్ 2 years బ్యాక్ అలా కోడన్ కట్టుట, వేములవాడ టెంపుల్ మొత్తం ఎలా ఉంటుంది అనేది ఉంటుందన్నమాట ఆ వీడియోలో. సో క్లియర్గా చూడండి. ఈ వీడియో అయితే ఎప్పుడు తీయనివారు కదా, అప్పుడైతే ఇంకా ఎక్కువ చాలా రష్ ఉండే, అందుకని కొంచెం అలా తీసానన్నమాట వీడియో. సో అదొకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇంకా చెవులు కుట్టుట కార్యక్రమం జరుగుతుందన్నమాట.
వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సో తర్వాత ఇంకా మా మరదలకి తమ్ముడికి ఒడిబియ్యం పోస్తారు. ఆ తర్వాత ఇంకా చారె కూడా పెడతారు కదా, ఒడిబియ్యం పోస్తే అదంతా ఉంటుందన్నమాట. ఒడిబియ్యం అయితే వీడియోలో లేదు కానీ ఇంకా మీకు తెలుసు కదా, ఒడిబియ్యం ఆల్రెడీ నేను గృహప్రవేశం అప్పుడు చూపించాను ఎలా పోసుకుంటాము ఏంటి అనేది. సో అలాగే పోస్తారనమాట. పాపం చెవులు కుడితే నొప్పి వస్తుంది కదా, ఇంకా గట్టిగా అందరూ పట్టుకుంటే ఇంకేం జరుగుతుందో అని అనుకుంటుంది పాపం. చెవులు కుట్టడం అయిపోయిన తర్వాత కుంకుమ నూనె కలిపేసి అటు ఇటు పెట్టేశారనమాట. తర్వాత బెల్లం ముక్క నోట్లో పెట్టారు. సో ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Thank you for watching. Please subscribe for more videos.